హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ్ అకాడమీ. సో ఇవాళ మనం సీపేజ్ త్రూ సాయిల్స్ చూద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఎఫెక్టివ్ స్ట్రెస్ పైన ప్రాబ్లమ్స్ చూసాం కదా. ఓకే, సో అది కూడా ఎప్పుడు మనకు నో ఫ్లో కండిషన్లో. ఓకే, సో వాటర్ ఫ్లో ఏం లేకుండా జస్ట్ మనకేంటి, ఇప్పుడు ఇది ఒక గ్రౌండ్ లెవెల్ ఉందనుకోండి, ఇక్కడ ఒక చోట ఇది టాప్ లెవెల్లో కానీ లేదంటే ఇంకెక్కడైనా సపోజ్ ఇక్కడ అలాగా మనకు వేరియస్ లెవెల్స్లో వేరియస్ పొజిషన్లో మనకు గ్రౌండ్ వాటర్ టేబుల్ ఉండి మనం నో ఫ్లో కండిషన్లో ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చెక్ చేసాము. సో ఇవాళ ఏంటి అంటే సీపేజ్ ఉన్నప్పుడు అంటే ఏంటి, సీపేజ్ అంటే ఏంటి, నార్మల్గా వాటర్ అనేది ఏమవుతుంది, ఒక హై హెడ్ నుండి, ఓకే, వాటర్ అనేది ఎప్పుడు వాటర్ కానీ ఏదైనా లిక్విడ్ హై హెడ్ నుండి లో హెడ్కి ఫ్లో అవుతుంది. ఓకే, సో మనకి ఏదో ఒక హెడ్ క్లాసింగ్, ఇప్పుడు ఒకవేళ హై హెడ్ అనేది క్యాపిటల్ హెచ్ ఉందనుకోండి, ఇక్కడ ఇది H1 అనుకుంటే, ఇక్కడ ఒకవేళ H2 అనుకుంటే, ఈ హై హెడ్ H1 నుండి H2కి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా, H1 మైనస్ H2, ఈ స్మాల్ హెచ్, దీన్ని మనం హెడ్ క్రాసింగ్ ఫ్లో అని అంటాం. ఓకే, ఈ హెడ్ క్రాసింగ్ ఫ్లో వల్ల మనకేముంటుంది, సీపేజ్ అనేది సాయిల్స్లో ఉంటుంది. సీపేజ్ అంటే ఏంటి, ఫ్లో ఆఫ్ వాటర్ అండర్ గ్రావిటేషనల్ ఫోర్సెస్. ఇక్కడ మనం ఎక్స్టర్నల్ ప్రెషర్ యూస్ చేసి ఏం చేయట్లేదు, గ్రావిటేషనల్ ఫోర్సెస్ యూస్ చేసి మనకు ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటే పర్మియబుల్ మీడియంలో దాన్ని ఏమంటాం మనం, సీపేజ్ అని అంటాం. సీపేజ్ ప్రెషర్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఈ లిక్విడ్ అనేది ఇలాగ వాటర్ ఫ్లో అవుతూ ఉంది కదా, ఈ వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఏమవుతుంది, దీని విస్కస్ నేచర్ వల్ల చుట్టూ సరౌండింగ్ ఉన్న సాలిడ్ పార్టికల్స్ పైన ఖచ్చితంగా ఫ్రిక్షన్ అనేది ఎగ్జర్ట్ చేస్తూ మూవ్ అవుతుంది. సో అప్పుడు ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ చేసినప్పుడు, ఇది ప్రెషర్ ఎగ్జర్ట్ చేసినప్పుడు ఈ ఫ్రిక్షన్ వల్ల ఏం డెవలప్ అవుతుంది, ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది సీపేజ్ ఫ్లోలో. దాన్ని ఏమంటాం మనం, సీపేజ్ ప్రెషర్ అని అంటాం. ఓకే, సీపేజ్ ప్రెషర్ అంటే ఏంటి అంటే, ఈ సీపేజ్ వల్ల ఫ్లో ఉంటుంది కదా. ఓకే, సో ఈ ఫ్లో వల్ల ఏమవుతుంది, విస్కస్ ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. దీనివల్ల ఏ డెవలప్ అవుతుంది, ప్రెషర్ డెవలప్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం, సీపేజ్ ప్రెషర్ అని అంటాం. ఇందాక చూసుకున్నట్టు ఇక్కడ చూడండి, ఇది హై హెడ్, ఇది లో హెడ్. సో ఈ హై హెడ్కి లో హెడ్కి మధ్య డిఫరెన్స్ని మనం ఏమనుకుంటున్నాం, హెచ్ అనుకుంటున్నాం. ఇది ఇక్కడ మనకు హెడ్ కాజింగ్ ఫ్లో అవుతుంది. సో ఈ హెడ్ కాజింగ్ ఫ్లో. ఓకే, సో ఈ వాటర్ అనేది ఇలాగ వచ్చి ఈ సాయిల్ ఆఫ్ లెంత్, ఏరియా ఏ అనుకుంటే లెంత్, మనకు సాయిల్ శాంపుల్ లెంత్ క్యాపిటల్ L అనుకుంటాం. ఓకే, సో ఈ దీంట్లో పాస్ అయినప్పుడు మనకేమవుతుంది, హెడ్ లాస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడేమో ఈ హెడ్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనకు ఈ హెడ్డే ఉంటుందన్నమాట. ఎందుకు, మిగతా ఈ డిఫరెన్స్ అనేది ఈ దీంట్లో లాస్ అయిపోయి ఉంటుంది. ఈ సాయిల్ శాంపుల్లో ఇక్కడ నుండి వాటర్ ఇక్కడికి ట్రావెల్ చేసేటప్పటికి మనకు లాస్ అయిపోయి ఉంటుంది అనమాట. అందువల్ల ఈ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకే, సో సీపేజ్ అంటే ఏంటి, ఫ్లో ఆఫ్ వాటర్ అండర్ గ్రావిటేషనల్ ఫోర్సెస్. సీపేజ్ ప్రెషర్ అంటే ఏంటి, ఈ వాటర్ ఉంటుంది కదా ఫ్లో అయ్యేది, ఇది సాయిల్ మాస్ పైన ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం, సీపేజ్ ప్రెషర్ అని అంటాం. అది గుర్తుండాలి. ఇప్పుడు మనం చూస్తే సీపేజ్ ప్రెషర్ PS = H × γW. ఎందుకు H × γW రాస్తాం మనం సీపేజ్ ప్రెషర్ అంటే, ఈ సీపేజ్ ప్రెషర్ దేని వల్ల వస్తుంది, వాటర్ వల్ల వస్తుంది. కాబట్టి γW యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ అనేది మనం నోట్ చేసుకుంటాం. తర్వాత హెచ్ అంటే ఏంటి, ఇందాక మనం చూసాం కదా హెడ్ కాజింగ్ ఫ్లో. ఇది ఎంత ఎక్కువ ఉంటే ఈ హెడ్ క్రాసింగ్ ఫ్లో అనేది అంత మనకు సీపేజ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నార్మల్గా H × γW ఇది ఎలా వస్తుంది అనేది కూడా నిన్న మనం చెక్ చేసాము. సీపేజ్ ప్రెషర్ నిన్న మనం డిరైవ్ చేసుకున్నాం కదా, ఇక్కడ యూనిట్ వెయిట్ = టోటల్ వెయిట్ బై ఏరియా నుండి. ఓకే, సో ఇందులో నుండి మనం ఈ సీపేజ్ ప్రెషర్ అనేది డిరైవ్ చేసుకోవచ్చు, H × γW. సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకున్నాము, PS = Z × Z చేసుకున్నారు, అంటే H/Z × γW × Z అని. ఇంతకు ముందు క్లాస్లో మనం చూసాము, H/Z అంటే ఏంటి, హైడ్రాలిక్ గ్రేడియంట్. PS = I × γW × Z. సో ఇది సీపేజ్ ప్రెషర్. మనకు తెలుసు ప్రెషర్ అంటే ఫోర్స్ కావాలి అంటే ఏం చేయాలి, ప్రెషర్ ఇంటూ ఏరియా చేయాలి కదా. ఫోర్స్కి యూనిట్స్ ఏంటి, కిలో న్యూటన్
ప్రెషర్కి యూనిట్స్ ఏంటి, కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ తీసుకుంటే మనకు ఏరియాతో మల్టిప్లై చేసుకున్నప్పుడు మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి మనకు బోత్ సైడ్స్ కిలో న్యూటన్ వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోండి, ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా కదా, సో ఫోర్స్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా. సో దీన్ని మనం ఏం చేయాలి, ఇది సీపేజ్ ప్రెషర్ కాబట్టి దీన్ని మనం ఇంటూ ఏరియాతో చేసినప్పుడు ఇది మొత్తం ఏంగా కన్వర్ట్ అవుతుంది, సీపేజ్ ఫోర్స్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సీపేజ్ ఫోర్స్ అంటే ఏంటి, సీపేజ్ ప్రెషర్ ఇంటూ ఏరియా. సో ఇక్కడ మనం చూస్తే ఈ జెడ్ ఇంటూ ఏ ఉంది కదా, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, వాల్యూమ్గా రాసుకోవచ్చు కదా. ఓకే, సో వాల్యూమ్ అంటే ఏంటి, వాల్యూమ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంత్ కదా. సో ఇక్కడ లెంత్ ఏమనుకుంటున్నాం మనం, జెడ్ అనుకుంటున్నాం కాబట్టి ఏరియా ఇంటూ జెడ్ వాల్యూమ్గా రాసుకోవచ్చు. అంటే సీపేజ్ ఫోర్స్ ఈక్వల్ టు ఈ పిఎస్ని సీపేజ్ ఫోర్స్ క్యాపిటల్ పి, ఇక్కడ క్యాపిటల్ పి అనుకున్నారు, మామూలుగా మీరు ఎఫ్ఎస్ అన్నా అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే, లేదు అంటే పిఎస్ అన్నా అనుకోండి. ఓకే, సో సీపేజ్ ఫోర్స్ స్మాల్ పి ఏమో సీపేజ్ ప్రెషర్కి, క్యాపిటల్ పి ఏమో సీపేజ్ ఫోర్స్కి. సో సీపేజ్ ఫోర్స్ ఈక్వల్ టు ఐ ఇంటూ గామా డబ్ల్యూ ఇంటూ వాల్యూమ్ కదా. ఓకే, సో ఇది సీపేజ్ ఫోర్స్కి. సో మనకి ఇక్కడ చూస్తే స్పెసిఫిక్ సీపేజ్ ఫోర్స్ అని ఇంకోటి ఇచ్చారు. స్పెసిఫిక్ సీపేజ్ ఫోర్స్ అంటే ఏంటి, మనకు సీపేజ్ ఫోర్స్ డివైడెడ్ బై వాల్యూమ్ వేసుకుంటే స్పెసిఫిక్ సీపేజ్ ఫోర్స్ వస్తుంది. అంటే ఈ పిఎస్ ఉంది కదా, సీపేజ్ ఫోర్స్ డివైడెడ్ బై వాల్యూమ్ వేసుకున్నాం అనుకోండి, అంటే ఈ వాల్యూమ్ ఇటువైపు తెచ్చుకుంటే మనకు ఓన్లీ ఏం మిగులుతుంది, ఐ ఇంటూ గామా డబ్ల్యూ మాత్రమే మిగులుతుంది. సో దీన్ని ఏమంటాము, స్పెసిఫిక్ సీపేజ్ ఫోర్స్ అని అంటాం. ఓకే, సో ఈ స్పెసిఫిక్ సీపేజ్ ఫోర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఐ ఇంటూ గామా డబ్ల్యూ. దీనిపైన కూడా మనకు రీకాల్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఫ్యాక్ట్స్ బేస్డ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చి మనకు సాల్వ్ చేసుకోమని. సో సీపేజ్ ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, సీపేజ్ ప్రెషర్, సీపేజ్ ఫోర్స్, స్పెసిఫిక్ సీపేజ్ ఫోర్స్. మనకు ఫార్ములాలు ఏంటి, సీపేజ్ ప్రెషర్ని మనం స్మాల్ పిఎస్తో రిప్రజెంట్ చేసుకుంటే హెచ్ ఇంటూ గామా డబ్ల్యూ. ఓకే, సో బై జెడ్ ఇంటూ జెడ్ చేసుకుంటే ఏమైంది, ఐ ఇంటూ గామా డబ్ల్యూ జెడ్. దీన్ని మనం సీపేజ్ ప్రెషర్ అంటాం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐజెడ్ ఇంటూ గామా డబ్ల్యూ. దీన్ని ఏరియాతో మల్టిప్లై చేసుకుంటే మనకు సీపేజ్ ఫోర్స్ క్యాపిటల్ ఎస్ వస్తుంది. అప్పుడు ఐ ఇంటూ గామా డబ్ల్యూ ఇంటూ ఏరియాతో మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది, జెడ్ ఇంటూ ఏరియా వాల్యూమ్ అవుతుంది. ఇది సీపేజ్ ఫోర్స్. దీన్ని పిఎస్ బై వి గా రాసుకుంటే రైట్ సైడ్ ఓన్లీ ఏం మిగులుతుంది, ఐ ఇంటూ గామా డబ్ల్యూ మిగులుతుంది. ఇది స్పెసిఫిక్ సీపేజ్ ఫోర్స్. ఓకే, సో దీన్ని ఏం రాసుకుంటున్నారు, పి ఇంటూ ఎస్ఎస్ అని నోట్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఈ మూడు ఫార్ములాలు గుర్తుండాలి, సీపేజ్ ప్రెషర్, సీపేజ్ ఫోర్స్, స్పెసిఫిక్ సీపేజ్ ఫోర్స్ని ఎఫ్ అనుకుంటే స్పెసిఫిక్ సీపేజ్ ఫోర్స్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు సీపేజ్ ఎప్పుడు వస్తుంది, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్లో ఉన్నప్పుడు సీపేజ్ అనేది వస్తుంది. ఈ ఫ్లో అనేది అప్వర్డ్ అయినా అయి ఉండొచ్చు, లేదు అంటే డౌన్వర్డ్ ఫ్లో అయినా ఉండొచ్చు. ఈ అప్వర్డ్ ఫ్లోనా డౌన్వర్డ్ ఫ్లోనా అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, మనకు హెడ్ కాసింగ్ ఫ్లో ఉంది కదా, దానిపైన బేస్ చేసుకొని. ఓకే, హెడ్ కాసింగ్ ఫ్లో. ఓకే, మనకి ఆల్వేస్ టోటల్ హెడ్ ఎప్పుడు ఫ్లో అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, టోటల్ హెడ్ పైన డిపెండ్ అవుతుంది. హయ్యర్ టోటల్ హెడ్ నుండి లోయర్ టోటల్ హెడ్, దీనికి హై టు లో అనేది సీపేజ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అప్వర్డ్ ఫ్లో ఎప్పుడు వస్తుంది, ఇనిషియల్ కేసెస్లో ఇక్కడ. ఓకే, సీసీ దగ్గర మనం ఏదైనా పీజోమీటర్ ఇన్సర్ట్ చేసినప్పుడు హెడ్ అనేది ఇక్కడ వరకు ఉంది. తర్వాత ఏమైంది, మనకు ఈ ఫ్లో అనేది ఇలా వచ్చి అప్వర్డ్ ఫ్లో వెళ్ళి. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి లాసెస్ ఉంటాయి. సో ఇనిషియల్గా ఇక్కడ ఉన్న హెడ్ ఇది అప్వర్డ్ ఫ్లో అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఎంత ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది అప్వర్డ్ ఫ్లో వస్తుంది, ఎందుకు, ఇది హయ్యర్ హెడ్, ఇది లోయర్ హెడ్ ఉంది. హెడ్ కాసింగ్ ఫ్లో ఎంత ఉంది, ఓకే, హెడ్ కాసింగ్ ఫ్లో స్మాల్ హెచ్ అనుకుంటున్నాం కదా, అది మనకు హెడ్ కాసింగ్ ఫ్లో ఉంది. సో ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టు ఈ బాటమ్ ఉంది కదా సీసీ, ఈ బాటమ్ సీసీ దగ్గర మనకు ఎఫెక్టివ్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటే, ఎఫెక్టివ్ స్ట్రెస్ ఈక్వల్ టు ఎంత, టోటల్ స్ట్రెస్ మైనస్ పోర్ వాటర్ ప్రెషర్ కదా. సో ఇప్పుడు టోటల్ స్ట్రెస్ ఎంత సీసీ దగ్గర, టోటల్ స్ట్రెస్ ఈ సీసీ ఈక్వల్ టు గామా శాట్ ఇంటూ జెడ్. ఓకే, సాయిల్లో గామా శాట్ ఇంటూ జెడ్ ప్లస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ. చూడండి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు దీనిపైన సాయిల్ ఉంది, దానిపైన
మనకు వాటర్ ఉంది కదా, కాబట్టి గామా శాట్ ఇంటూ జెడ్ ప్లస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ, అంతేనా? ఇది హెచ్డబ్ల్యూ ఉంది కాబట్టి ఇది. తర్వాత పోర్ వాటర్ ప్రెషర్ అంటే ఏంటి? ఇక్కడ మనం తీసుకున్నప్పుడు పోర్ వాటర్ ప్రెషర్ మనకు ఇందులోనూ గామా శాట్ ఇక్కడ సబ్మర్జ్డ్ కండిషనే వస్తుంది. ఓకే, సో ఇది కూడా పోర్ వాటర్ ప్రెషర్ని ఎక్సర్ట్ చేస్తుంది. తర్వాత ఇది చూడండి, గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ అంటే ఏంటి? ఇది. ఓకే, దీనివల్ల డెవలప్ అవుతున్న పోర్ వాటర్ ప్రెషర్. తర్వాత గామా డబ్ల్యూ ఇంటూ జెడ్ అంటే ఏంటి? ఇది ఇక్కడున్న పోర్ వాటర్ ప్రెషర్. ఆ తర్వాత గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ ఉంది కదా, అంటే ఇది. ఓకే, ఈ గ్యాప్ ఇది కూడా మనకు పోర్ వాటర్ ప్రెషర్ అనేది ఎక్సర్ట్ చేస్తుంది. అంటే 3 వీటి వల్ల ఇక్కడ పోర్ వాటర్ ప్రెషర్ డెవలప్ అవుతుంది. దేని వల్ల? హెడ్ కాసింగ్ ఫ్లో వల్ల, తర్వాత ఇక్కడ పైన ఈ వాటర్ ఉన్నాయి కదా ఫ్లో అయిన తర్వాత హెచ్డబ్ల్యూ వల్ల, జెడ్ వల్ల. సో యూ అంటే ఏంటి? ఇప్పుడు గామా అంటే గామా శాట్ ఇంటూ జెడ్ ప్లస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ వచ్చింది. యూ పోర్ వాటర్ ప్రెషర్ ఎలా వచ్చింది? గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ ఒకటి, హెచ్డబ్ల్యూ వల్ల వచ్చేది, జెడ్ వల్ల వచ్చేది, హెచ్ వల్ల వచ్చేది, అన్నింటికి గామా డబ్ల్యూతో మల్టిప్లై చేసుకుంటున్నాం. సిగ్మా డాష్ అంటే ఏంటి? టోటల్ ప్రెషర్ ఎలా వచ్చింది? టోటల్ ప్రెషర్ ఏమైంది మనకి ఇక్కడ? గామా శాట్ ఇంటూ జెడ్ ప్లస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ కదా. సో గామా శాట్ ఇంటూ జెడ్ ప్లస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ మైనస్ పోర్ వాటర్ ప్రెషర్ దేని వల్ల వచ్చింది? గామా డబ్ల్యూ ఇంటూ జెడ్. ఓకే, సో ప్లస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ. ఓకే, ప్లస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ ఆఫ్ మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఏమేమి మిగిలాయి మనకు? గామా శాట్ ఇంటూ జెడ్ మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ జెడ్ మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్, అంతేనా? సో మనకు తెలుసు గామా శాట్ మైనస్ గామా డబ్ల్యూ ఎంత? గామా డాష్. సో గామా డాష్ ఇంటూ జెడ్ మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. మనకు ఫైనల్గా ఎగ్జామ్లో ఇంత సాల్వ్ చేసుకొని ఇలాగంతా ఇంత టైం మనకు ఉండదు. కాబట్టి మనకు గుర్తుండాల్సింది ఏంటి అంటే అప్వర్డ్ ఫ్లో ఉన్నప్పుడు, ఓకే, సీపేజ్ అనేది అప్వర్డ్ దీంట్లో ఉన్నప్పుడు, హెచ్ అనేది హెడ్ కాసింగ్ ఫ్లో అయినప్పుడు, ఓకే, హెడ్ కాసింగ్ ఫ్లో అంటే ఏంటి? మనకు సాయిల్లోకి ఎంటర్ అవ్వకముందు ఉన్న హెడ్ మైనస్ మనకు సాయిల్లో నుండి పాస్ అయ్యి హెడ్ లాస్ జరిగిన తర్వాత మనకు ఒక వాటర్ లెవెల్ ఉంటుంది కదా, ఆ టాప్ మోస్ట్ లెవెల్ వరకు. ఓకే, సో దానికి డిఫరెన్స్ మనం హెడ్ కాసింగ్ ఫ్లో అని అంటాం. సో హెచ్ అనేది హెడ్ కాసింగ్ ఫ్లో అయితే ఎఫెక్టివ్ స్ట్రెస్ ఈక్వల్ టు గామా డాష్ ఇంటూ జెడ్ మైనస్ ఇది మనకు సాయిల్ శాంపుల్ లెంత్ గామా డాష్ ఇంటూ జెడ్ మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. ఈ జెడ్ అనేది ఏంటి? సాయిల్ శాంపుల్ లెంత్. ఓకే, హెచ్ అనేది ఏంటి? హెడ్ కాసింగ్ ఫ్లో. ఓకే, సో ఇది మనకు ఎఫెక్టివ్ స్ట్రెస్, ఇది గుర్తుండాలి. అప్వర్డ్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు డౌన్వర్డ్ ఫ్లోలో ఇప్పుడు మనకు ఇనిషియల్గా సాయిల్ దీంట్లో హయ్యర్ హెడ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకు లో హెడ్ ఉంది కదా. సో ఇది సీసీ ప్లేన్ అనుకుంటే సీపేజ్ ఎలా ఉంది? ఇక్కడ నుండి ఇక్కడికి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఓకే, దీనిపైన ఉన్న వాటర్ డెప్త్ ఎంత? మనం హెచ్డబ్ల్యూ అనుకుంటే సాయిల్ శాంపుల్ జెడ్. సో హెడ్ కాసింగ్ ఫ్లో ఎంత అయింది ఇక్కడ? ఓకే, ఇలాగా కింది నుండి తీసుకుంటాం. సో హెచ్ మైనస్ హెచ్. ఓకే, సో టోటల్ స్ట్రెస్ ఈక్వల్ టు ఇంతకు ముందు చేసినట్టే సేమ్ గామా శాట్ ఇంటూ జెడ్ ప్లస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ వేసుకోండి. యూ ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ ప్లస్ గామా డబ్ల్యూ ఇంటూ సేమ్ జెడ్. వాటర్ ఇది పోర్ వాటర్ ప్రెషర్ ఎప్పుడు వాటర్ వల్లే వస్తుంది కాబట్టి జెడ్ వేసుకునేటప్పుడు మళ్ళీ గామా శాట్ వేసుకోకూడదు. ఈ సాయిల్లో ఉన్న గామా డబ్ల్యూ వల్ల వస్తుంది కాబట్టి అక్కడ జాగ్రత్తగా గామా డబ్ల్యూ ఇంటూ జెడ్. సో ఇది మైనస్ హెచ్. సో మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ అవుతుంది. ఓకే, సో పోర్ వాటర్ ప్రెషర్ ఏమవుతుంది? మనమంతా ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమవుతుంది? మనమంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే గామా డాష్ ఈక్వల్ టు సిగ్మా డాష్ ఈక్వల్ టు గామా జెడ్ ఇంటూ జెడ్ ప్లస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. ఓకే, సో మనకు ఫైనల్గా గుర్తుండాల్సిన ఫార్ములా 2. ఒకటి అప్వర్డ్ ఫ్లోలో మనకు మైనస్ వస్తుంది. ఓకే,
డౌన్వర్డ్ ఫ్లోలో ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకే, సో ఈ రెండు ఫార్ములాలే మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ సీపేజ్ ఫ్లోలో ఉన్నప్పుడు. ఎఫెక్టివ్ స్ట్రెస్ ఈక్వల్ టు గామా డాష్ ఇంటూ జెడ్ మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ ఎక్కడ అప్వర్డ్ ఫ్లోలో ఉన్నప్పుడు. అదే డౌన్వర్డ్ ఫ్లోలో ఏమవుతుంది, ఇది ప్లస్ ఇంటూ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్. మనకు హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటే తెలుసు, లాస్ట్ ఆర్ బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేసాం. హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ హెడ్ పర్ యూనిట్ లెంత్, మనం లాస్ ఆఫ్ హెడ్ పర్ జెడ్ తీసుకుంటాం, దాన్ని హైడ్రాలిక్ గ్రేడియంట్ అని అంటాం. క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఒకవేళ మనకు అప్వర్డ్ ఫ్లో ఉండింది అనుకోండి సీపేజ్లో, అప్పుడు మనకు ఇందాక చూసినట్టు సిగ్మా డాష్ ఏమవుతుంది, అప్వర్డ్ ఇది ఉన్నప్పుడు గామా డాష్ ఇంటూ జెడ్ మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. ఒకవేళ హెడ్ అనేది హెడ్ కాసింగ్ ఫ్లో ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళినప్పుడు సో ఏమవుతుంది, సిగ్మా డాష్ ఈక్వల్ టు 0 అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో ఎప్పుడైతే సిగ్మా డాష్ ఈక్వల్ టు 0 అవుతుందో అప్పుడు గామా డాష్ ఇంటూ జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ అవుతుంది. సో దీన్ని ఇటు సైడ్ తీసుకుంటే ఏమవుతుంది మనకు, గామా డాష్ బై గామా డబ్ల్యూ ఈక్వల్ టు హెచ్ బై జెడ్ అవుతుంది. ఓకే, సో ఈ హెచ్ బై జెడ్నే మనం ఏమనుకున్నాము, హైడ్రాలిక్ గ్రేడియంట్ అని అనుకున్నాం. సో ఒకవేళ ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది 0 అయిందనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటాము, క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ అని అంటాం. ఎఫెక్టివ్ స్ట్రెస్ 0 అయినప్పుడు హెచ్ బై జెడ్ని మనం ఏమంటాం, క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటాం. క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ ఫార్ములా ఏంటి, ఇది గుర్తుండాలి, గామా డాష్ బై గామా డబ్ల్యూ. ఇదే మీరంతా సాల్వ్ అవుట్ చేసుకుంటే ఏమవుతుంది, G-1/1 ప్లస్ ఈ కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే G-1/1 - కూడా వస్తుంది. ఓకే, సో ఇది మనకు తెలుసు కదా, n ఈక్వల్ టు E/1 ప్లస్ ఈ తీసుకుంటాం, దాన్ని బేస్ చేసుకొని మనం ఇది కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ని ఐసీ అనుకుంటాం. సో ఈ ఐసీ అనేది ఎప్పుడు వస్తుంది, ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది 0 అయినప్పుడు వస్తుంది. సో ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ 0 అయ్యి ఐసీ ఈక్వల్ టు G-1/1 ప్లస్ ఈ ఆర్ గామా డాష్ బై గామా డబ్ల్యూ. ఈ ఫార్ములాలన్నీ గుర్తుండాలి, ఎందుకంటే దీనిపైన ఎక్కువగా ప్రాబ్లమ్స్ అడుగుతారు. సింపుల్గా 1 మార్క్ అడగడానికి సి పేజ్లో చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉన్న ఫార్ములా ఇది. క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది 0 అయినప్పుడు మనకు అది కూడా ఇది ఓన్లీ ఏ ఫ్లోలో ఉంటుంది, అప్వర్డ్ ఫ్లోలో మాత్రమే ఉంటుంది. ఎందుకు, అప్వర్డ్ ఫ్లోలోనే ఎఫెక్టివ్ స్ట్రెస్ 0 అయ్యే ఛాన్స్ ఉంటుంది. గామా జెడ్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. సో ఐసీ ఈక్వల్ టు గామా డాష్ బై గామా డబ్ల్యూ ఈక్వల్ టు G-1/1 ప్లస్ ఈ. ఓకే, ఇది క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్. బాగా గుర్తుండాల్సింది ఏంటి, క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ ఎప్పుడు వస్తుంది, ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది 0 అయినప్పుడు వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్విక్ శాండ్ కండిషన్. క్విక్ శాండ్ కండిషన్ అంటే ఏంటంటే ఊబి అంటాం కదా, మనము దాంట్లో కాలు పెట్టిన వెంటనే లోపలికి లాగేసుకుంటుంది అని. సో ఆ కండిషన్ ఎలా వస్తుంది, ఆ కండిషన్ ఎప్పుడు వస్తుంది, ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది 0 అయినప్పుడే ఈ క్విక్ శాండ్ కండిషన్ కూడా వస్తుంది. ఓకే, సో ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ 0 అయిందనుకోండి, సపోజ్ కొహెషన్లెస్ సాయిల్స్. కొహెషన్లెస్ సాయిల్స్ అంటే ఏంటి, కొహెషన్ అంటే ఏంటి, కొహెషన్ అంటే ఇప్పుడు పార్టికల్స్ ఉందనుకోండి, ఈ పార్టికల్స్ ఒకదాన్నొకటి ఇలాగ అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటే దాన్ని కొహెషన్ అంటాం. ఓకే, సో ఈ పార్టికల్స్ వేరే మెటీరియల్తో అట్రాక్ట్ అయితే దాన్ని అదెషన్ అంటాం. ఆ పార్టికల్స్లోనే ఒకదానికొకటి దగ్గరగా ఇది చేసుకునే కెపాసిటీ ఉంటే అట్రాక్ట్ చేసుకుంటే దాన్ని కొహెషన్ అంటాం. సో ఇప్పుడు క్లేస్ అనుకోండి, దానికి కొహెషన్ ఎక్కువ. అదే గ్రావెల్ ఉందనుకోండి, గ్రావెల్ అండ్ శాండ్ ఇవి కొహెషన్లెస్ సాయిల్స్ అనమాట. ఏ పార్టికల్కి ఆ పార్టికల్కి ఇండివిజువల్ బిహేవియర్ ఉంటుంది కొహెషన్లెస్ సాయిల్స్లో. ఈ కొహెషన్లెస్ సాయిల్స్లో షియర్ స్ట్రెంత్కి ఫార్ములా ఏంటి అంటే, చూడండి, ఇప్పుడు షియర్ స్ట్రెంత్ ఫార్ములా ఈక్వల్ టు C డాష్ ప్లస్ సిగ్మా డాష్ tan phi డాష్. ఇది నెక్స్ట్ క్లాసెస్లో ఎలా వచ్చింది ఏంటి డెరివేషన్ చూద్దాం. ఇప్పుడు షియర్ స్ట్రెంత్కి ఫార్ములా ఏంటి, C డాష్ ప్లస్ సిగ్మా డాష్ tan phi డాష్. సో ఇప్పుడు ఈ C డాష్ అనేది ఏంటి, కొహెషన్ పైన డిపెండ్ అవుతుంది. సిగ్మా డాష్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ స్ట్రెస్. tan phi డాష్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ పైన డిపెండ్ అవుతుంది. కొహెషన్లెస్ సాయిల్స్లో కొహెషన్ అనేది ఉండదు కాబట్టి C డాష్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో S ఈక్వల్ టు ఏమైంది, సిగ్మా డాష్ tan phi డాష్ అయింది. ఒకవేళ ఇన్ కేస్ ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ కూడా 0 అయిపోయింది అనుకోండి, షియర్ స్ట్రెంత్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అదే కొహెషన్ సాయిల్స్లో అంటే ఏంటి,
క్లేస్ వీటిలో ఈ ప్రాబ్లం రాదు. ఎందుకు? సిగ్మా డాష్ ఈక్వల్ టు 0 అయిపోయినా కూడా మనకు సి డాష్ ఉంటుంది కాబట్టి షియర్ స్ట్రెంత్ అనేది ఎస్ ఈక్వల్ టు సి డాష్ అవుతుంది. కాబట్టి కంప్లీట్గా షియర్ స్ట్రెంత్ అనేది 0 అవ్వదు. అదే కొహెషన్లెస్ సాయిల్స్ తీసుకున్నారనుకోండి, సిగ్మా డాష్ సి అసలే ఉండదు కాబట్టి సిగ్మా డాష్ 0 అయిపోయిన వెంటనే షియర్ స్ట్రెంత్ అనేది 0 అయిపోతుంది. సో అలాగా షియర్ స్ట్రెంత్ అనేది 0 అయింది అంటే ఇంకా రెసిస్ట్ చేయడానికి ఏం ఉండదు కదా. మనం కాలు పెట్టినా ఏం చేసినా కూడా షియర్ స్ట్రెంత్ 0 అయిపోయి వెంటనే బాయిలింగ్ కండిషన్ అనేది ఫామ్ అయ్యి లోపలికి లాగేసుకుంటుంది. ఓకే, సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటి, క్విక్ శాండ్ కండిషన్లో ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎంత ఉండాలి? 0 అయి ఉండాలి. క్విక్ శాండ్ కండిషన్ అనేది ఎందులో వస్తుంది? కొహెషన్లెస్ సాయిల్స్లో మాత్రమే వస్తుంది. ఎందుకు అంటే కొహెసివ్ సాయిల్స్లో మనకు అంటే క్లేస్లో మనకు ఆల్రెడీ సి డాష్ ఉంటుంది కాబట్టి షియర్ స్ట్రెంత్ అనేది 0 అవ్వదు. సో క్రిటికల్ కండిషన్లో ఎఫెక్టివ్ స్ట్రెస్ 0 అయినప్పుడు మనకు కొహెషన్లెస్ సాయిల్స్లో క్విక్ శాండ్ కండిషన్ అనేది వస్తుంది. ఈ కొహెషన్లెస్ సాయిల్స్లో కూడా అన్ని సాయిల్స్లోనూ రాదు. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రావెల్ ఉందనుకోండి, గ్రావెల్లో ఫ్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఏమవుతుంది అప్పుడు? ఇప్పుడు మనం చూసుకుంటే హెచ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు ఎక్కువగా సిగ్మా డాష్ అనేది 0 అవుతుంది. గ్రావెల్ ఏమవుతుంది? ఫ్లో క్విక్గా ఉంటుంది కాబట్టి హెచ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, త్వరగా తగ్గిపోతుంది. హెచ్ తగ్గిపోయింది అని అంటే మనకు సిగ్మా డాష్ ఈక్వల్ టు 0 అవ్వదు. కాబట్టి గ్రావెల్లో క్విక్ శాండ్ కండిషన్ డెవలప్ కాదు. ఎందువల్ల? హెచ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు గ్రావెల్లో. హెచ్ అనేది దేంట్లో ఇంక్రీజ్ అయ్యి సిగ్మా డాష్ అనేది 0 అవుతుంది? ఫైన్ శాండ్ అండ్ సిల్ట్స్. ఇది ఇంపార్టెంట్. ఓకే, క్విక్ శాండ్ కండిషన్ ఎందులో వస్తుంది? ఫైన్ శాండ్ అండ్ సిల్ట్స్లో వస్తుంది. ఎందువల్ల అంటే ఇవి కొహెషన్లెస్ కాబట్టి సి డాష్ అనేది 0 అయిపోతుంది, కొహెషన్ అనేది ఉండదు. అప్పుడు హెచ్ కూడా ఏంటి? త్వరగా డ్రైన్ అవుట్ అవ్వదు కాబట్టి సీపేజ్ అనేది హెచ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? సిగ్మా డాష్ 0 అవుతుంది. మనకు షియర్ స్ట్రెంత్ ఫార్ములా తెలుసు, సి డాష్ ప్లస్ సిగ్మా డాష్ టాన్ ఫై డాష్. సో రెండు 0 అయిపోయాయి. ఎందువల్ల? కొహెషన్లెస్ కాబట్టి ఇది ఉండదు. సో ఈ హెచ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకేమవుతుంది? సిగ్మా డాష్ కూడా 0 అయిపోతుంది. సో ఎస్ ఈక్వల్ టు 0 అయిపోయి షియర్ స్ట్రెంత్ ఏం లేకుండా మనకు క్విక్ శాండ్ కండిషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు నార్మల్గా ఏంటి అంటే టోటల్ స్ట్రెస్ని సిగ్మా అని, ఎఫెక్టివ్ స్ట్రెస్ని సిగ్మా డాష్ అని, హైడ్రాలిక్ గ్రేడియంట్ని ఐ అని, క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ని ఐసి అని అనుకున్నప్పుడు మనకు క్విక్ శాండ్ కండిషన్ కావాలి అంటే ఏం కావాలి అంటే సిగ్మా డాష్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఐ ఈక్వల్ టు ఐసి అవ్వాలి. ఓకే, సో క్రిటికల్ గ్రేడియంట్ హైడ్రాలిక్ గ్రేడియంట్ అనేది క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్కి ఈక్వల్ అయినప్పుడు మనకు క్విక్ శాండ్ కండిషన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఓకే, సో మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎలా తీసుకుంటాము అంటే ఐసి బై ఐఈ అని తీసుకుంటాం. ఓకే, క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ బై ఎగ్జిట్ హైడ్రాలిక్ గ్రేడియంట్ అని అంటాం. సో ఇప్పుడు ఐసి అనేది ఎప్పుడు గ్రేటర్ దాన్ మనకున్న ఐ కంటే ఎక్కువ ఉండాలి. క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ హైడ్రాలిక్ గ్రేడియంట్ ఉండాలి. ఇలా ఉంటేనే మనకు క్విక్ శాండ్ కండిషన్ అనేది ఫామ్ అవ్వదు. ఓకే, క్విక్ శాండ్ కండిషన్ డెవలప్ కాకుండా ఉండాలి అంటే ఐసీ గ్రేటర్ దాన్ ఐ అవ్వాలి. ఓకే, సో ఐసీ అనేది ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోతూ మనకు ఐ ఈక్వల్ టు ఐసీ అవుతుందో అప్పుడు మనకు క్విక్ శాండ్ కండిషన్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏంటి? బి, ఎఫెక్టివ్ స్ట్రెస్ 0 అవ్వాలి, ఐ ఈక్వల్ టు ఐసీ అవ్వాలి. అప్పుడు మనకు క్విక్ శాండ్ కండిషన్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎలా తీసుకుంటాం? క్విక్ శాండ్ కండిషన్లో ఐసీ బై ఐఈ తీసుకుంటాం. మనకు క్విక్ శాండ్ కండిషన్ రాకూడదు అని అంటే ఏమవ్వాలి? ఐసీ గ్రేటర్ దాన్ ఐ అవ్వాలి. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు ఏం ఇచ్చారు? స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ శాండ్ అండ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ టు ఇనిషియేట్ క్విక్ కండిషన్ ఇన్ శాండ్ లేయర్. క్విక్ కండిషన్ ఇన్ శాండ్ లేయర్ మనకు ఫామ్ అవ్వాలి అంటే మన దగ్గర కొన్ని ఉన్నాయి. ఏంటవి? ఐసీ ఈక్వల్ టు ఐ అవ్వాలి, లేదు సిగ్మా డాష్ ఈక్వల్ టు 0 అవ్వాలి కదా. సో మనకు ఐసీకి ఫార్ములా ఏముంది? ఐసీకి G-1/1 + E. ఇక్కడ మన క్వశ్చన్లో స్పెసిఫిక్ గ్రావిటీ అని చూడగానే మనకు ఎక్కడైనా ఈ క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్లో G యూస్ చేసే ఫార్ములా ఉందో చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఐసీ ఈక్వల్ టు G-1/1 + E. మనం దీన్ని ఏం రాసుకున్నాము? ఐసీ ఈక్వల్ టు G-1 ×
1 - n కూడా తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకు క్రిటికల్ కండిషన్లో ఏంటి, ఐసీ ఈక్వల్ టు ఐ అయింది కదా. సో ఐసీని ఐ రాసుకుంటున్నాను. ఐ ఈక్వల్ టు G - 1/1 - పోరోసిటీ ఎంత ఇచ్చారు, 30%. అంటే ఎంత, 1 - 3 0.3 తీసుకుంటే ఐ ఈక్వల్ టు ఏమైంది, G - 1 × 0.7 అయింది. ఓకే, సో మనకి ఇటుపక్క పంపించామనుకోండి ఏమవుతుంది, ఇది I/0.7 ఈక్వల్ టు G - 1 అవుతుంది కదా. సో ఇది I/0.7 ఏమవుతుంది, 1.43 I ఈక్వల్ టు G - 1 అయింది. సో G ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, 1.43 I + 1 రాసుకోవచ్చు. అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు మనం సమ్మరైజ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, సీపేజ్ అంటే ఏంటి, ఫ్లో ఉంటుంది గ్రావిటేషనల్ వల్ల. సీపేజ్ ప్రెషర్ అంటే ఏంటి, వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఫ్రిక్షన్ వల్ల మనకు ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. దీనికి ఫార్ములా ఏంటి అంటే, మనం ఫార్ములా ఏంటి తర్వాత చూసాం, సీపేజ్ ప్రెషర్, సీపేజ్ ఫోర్స్, తర్వాత స్పెసిఫిక్ సీపేజ్ ఫోర్స్ చూసాం. దీని తర్వాత ఏం చూసాము, అప్వర్డ్ ఫ్లో ఉన్నప్పుడు Γ' Z మైనస్ Γw × H చూసాం. డౌన్వర్డ్ ఫ్లో అన్నప్పుడు Γz × Z ప్లస్ Γ' Z ప్లస్ Γw × H చూసాం. సో ఈ అప్వర్డ్ ఫ్లో ఉన్నప్పుడు మనకు ఒకవేళ ఇది σ' ఈక్వల్ టు, ఓకే, సో ఎప్పుడైతే మనకు ఈ σ' ఈక్వల్ టు 0 అయిందనుకో అప్పుడు ఏమవుతుంది, ఐసీ ఈక్వల్ టు Γ'/Γw ఈక్వల్ టు G - 1/1 ప్లస్ ఈ ఫార్ములా ఒకటి నేర్చుకున్నాం, క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్. సో మనకు క్విక్ శాండ్ కండిషన్ రావాలి అంటే ఐ ఈక్వల్ టు ఐసీ అవ్వాలి. ఎప్పుడు సేఫ్, ఐసీ గ్రేటర్ దాన్ ఐ అయినప్పుడు మనకు సేఫ్ కండిషన్ ఉన్నట్టు. ఓకే, సో ఇది ఈ ఫార్ములా. ఓకే, సో ఐసీ గ్రేటర్ దాన్ ఐ ఉండాలి. తర్వాత అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు IC/I తీసుకుంటాం. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎప్పుడు గ్రేటర్ దాన్ 1 ఉండాలి. ఓకే, సో ఈ కండిషన్. తర్వాత సీపేజ్ ఫోర్స్కి స్పెసిఫిక్ సీపేజ్ ఫోర్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటి అనేది తెలిస్తే మనం మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ చేయొచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో సీపేజ్ పైన ఇంకొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మనం ఫ్లో నెట్కి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.